తిరుపతిలో వైభవంగా తాళపాక గంగమ్మ జాతర ఏర్పాట్ల గోడపత్రికను ఆవిష్కరించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం తాళపాక పెద్ద గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికను గోడపత్రికను ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు గంగమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మే 5న చాటింపుతో ప్రారంభమయ్యే ఈ జాతర మే 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగుస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. జాతరలో భాగంగా మే 6న బైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం వంటి సంప్రదాయ వేషధారణలుంటాయి. మే 9న దొరవేషం, 10న మాతంగి వేషం, 11న సున్నపు కొండలు, 12న ప్రధాన గంగ జాతర నిర్వహిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వేదవతి రాయల్ పాల్గొని జాతర విశిష్టతను, ఏర్పాట్లను వివరించారు. ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ఆలయ పాలక మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ దేవస్థానం జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టర్స్ని తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో సోదరులు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన తాళ్లపాక గంగమ్మ గుడి చైర్మన్ వేదవతి గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈరోజు తాళ్లపాక గంగమ్మ జాతర పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ గంగమ్మ జాతర 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. వివిధ రూపాలతో చాటింపు, బైరాగి వేషం, దొరవేషం, మాతంగి వేషం, మండ వేషం, సున్నపు కొండలు, తోటి వేషం, గంగమ్మ జాతర 13వ తారీఖు ఉదయంతో తిరుపతిలో జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు మన నడివీధి గంగమ్మ, అది కూడా తిరుపతిలో అన్ని గంగమ్మ జాతరలు కూడా ఈ యొక్క 5వ తారీఖు నుంచి 12వ తారీఖు జరగడం చాలా విశేషం. తిరుపతిలో గంగ జాతర చాలా పెద్ద పండుగ. ఇది అందరికీ పండుగ చేసుకునే జాతర గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతరలో ఎక్కడున్నా కుటుంబము సమేతంగా బయట దేశాల్లో, బయట ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుపతి స్వగ్రామంకి వచ్చి కుటుంబ సభ్యులతో మొక్కులు తీర్చుకోవడం, సంవత్సరం ఎప్పటి నుంచో మొక్కులు కూడా మొక్కుంటారు. ఎన్నో ఆపదలు వస్తాయి కూడా, అవన్నిటిని కూడా గంగమ్మ తల్లికి రేపు మొక్కులు సమర్పించే ఈ జాతర 5 రోజులు 7 రోజులు చాలా అద్భుతంగా జరుగుతుంది. గంగమ్మ జాతర తల్లి తిరుపతి ప్రజలకు అందరికీ అన్ని ఆశీస్సులు ఇస్తున్నాయి. వేలాది మంది భక్తులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి పట్టణంలో గంగమ్మ నడివీధి గంగమ్మ జాతర, ఈ పెద్ద గంగమ్మ జాతర ఇవన్నిటిని కూడా దర్శిస్తారు. చాలా పవిత్రతతో పూజిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, మొక్కులు కోరుకుంటారు. చాలా సంతోషంగా ఈ పండుగను చేసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జాతరకు అందరూ కూడా కలిసి ఈ పెద్ద గంగమ్మ జాతరకు చైర్మన్గా వేదవతిని, అదేవిధంగా బోర్డు సభ్యులందరినీ కూడా నియమించడం చాలా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దీని సాంప్రదాయ పద్ధతిలో చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు ఇక్కడ దగ్గరుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిగించాలని కూడా కోరుకుంటారు. పవిత్ర తిరుపతి నగరంలో గంగ జాతర సంబరాలు ప్రారంభమయ్యాయి. అంబరాన్ని తాకే విధంగా ఈ ఏడాది అమ్మవారి యొక్క ఆశీస్సులతో, గ్రామ దేవత యొక్క ఆశీస్సులతోటి అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబం కూడా ఈ జాతర వేడుకలలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ పగడ్బందీ ఏర్పాట్లతోటి ఈసారి గంగ జాతరను నిర్వహించుకునేందుకు ఇక్కడున్నటువంటి పెద్దలు ఆరణి శ్రీనివాసులు గారి యొక్క నేతృత్వంలో అన్ని ఆలయ కమిటీలు సంసిద్ధమై భక్తిభావంతో జాతర జరుపుకోవడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే తాతాయగుంట గంగమ్మ దేవస్థానానికి సంబంధించినటువంటి పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించుకోవడము, అమ్మవారికి అనుబంధంగా ఉన్నటువంటి ఇక్కడ తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడికి సంబంధించినటువంటి చాటింపు మే 5వ తారీఖు ప్రారంభమయ్యి 13వ తేదీ వరకు వివిధ విచిత్రమైనటువంటి విభిన్నమైన వేషధారణలతో అమ్మవారి యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈ జాతరను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఒక్కరు కూడా కేవలం తిరుపతి నుంచే కాకుండా ఈ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి మరియు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడము, రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా ఉన్నటువంటి తిరుపతి జాతరను ఇవాళ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఇక్కడ మేము ఆరంభించుకోవడం జరిగింది. భక్తిభావంతో తిరుపతి నగరమంతా గంగమ్మ పేరుతో మారు మ్రోగే విధంగా ఈసారి ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకుంటూ ఈ ఆహ్వాన పత్రికలను ఇవాళ రాజకీయాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని చెప్పి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ యొక్క క్రతు కార్యక్రమము నాకు పూర్తి వివరాలు తెలియకపోయినా నా పెద్దలందరూ వారు నాకు చెప్పి నడిపిస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వీరందరికీ కూడా కూటమి నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.